ఈరోజు దేవుని వాగ్దానం సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును. బైబిల్ కామెంటరీ ప్రకారం 19 సంవత్సరాలు సంతానం కొరకు ఎదురుచూచిన హన్నా మందిరానికి వెళ్ళినప్పుడల్లా పెనిన్నా యొక్క విసిగింపు, కోపము పుట్టించే మాటల మధ్య హన్నా భోజనం చేయకుండా ఏడ్చుచూ ఉండేది అని ఆమెను గూర్చి సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది. షిలోహులో ఆమె ఏలీ మందిర స్తంభము దగ్గర కూర్చున్న సమయంలో ప్రార్థించడానికి లోపలికి వెళ్ళి ఏడ్చుచూ తానొక కుమారుని దయచేయమని, ఆమె కుమారుని తల మీదికి క్షౌరపు కత్తి రానియకుండా బ్రతుకు దినములన్నిట యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకుంటుంది. హన్నా పెదవులు గమనిస్తున్న దైవజనుడైన ఏలీ మత్తురాలై ఉన్నదనుకుని ఆమెను ప్రశ్నించగా ఆమె తన స్థితిని, ప్రార్థించిన విషయాన్ని తెలియజేస్తుంది. అప్పుడు ఏలీ, నీవు క్షేమంగా వెళ్ళు, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవి ఆయన దయచేయునుగాకని దీవిస్తాడు. నాట నుండి ఆమె దుఃఖముఖిగా ఉండలేదు అని సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో రాయబడింది. ఆమె కుమారుని దేవుని నుండి పొందుకుని షిలోహులోనికి పాలు మాన్పించిన తరువాత తన కుమారుని తీసుకుని వచ్చి దేవాలయంలో దైవజనుని సముఖంలో విడిచిపెట్టి వెళ్తుంది. ఆ తరువాత ఆమె ఒక కీర్తన పాడుతూ రాసిన 2వ అధ్యాయంలో ఈ మాట, మొదటి మాటలో ఇలా అంటుంది: నా హృదయము యెహోవా యందు సంతోషిస్తుంది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను అని తన హృదయంలో నుండి పాడుతున్న పాటలో తాను పొందుకున్న దేవుని బలాన్ని బట్టి దేవుని స్తుతిస్తుంది. 2వ అధ్యాయం 10వ వచనంలో తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చునని, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయునని దేవుని గొప్పతనాన్ని ఆమె కొనియాడుతుంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనంలో సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే అని, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే అని ఆయనను గ్రంథకర్త గనపరుస్తాడు. ఆదికాండం 18వ అధ్యాయం 12వ వచనంలో శారా నేను బలము ఉడిగినదానను అని తన స్థితిని తెలియజేస్తుంది. కానీ దేవుడు అబ్రహాము కుటుంబాన్ని జనమునకు ఆశీర్వాదకరముగా ఉండడానికి నిన్ను నియమించుకున్నానని దేవుడు చెప్పిన మాట ప్రకారం ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు మాట్లాడతారు. 99 సంవత్సరాల వయసులో వాగ్దాన ప్రకారం కుమారుని కనడానికి 90 వయసులో శారా కుమారుని పొందుకోవడానికి కావలసిన బలాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా, అది విశ్వాసము ద్వారా పొందుకున్నట్లుగా రోమాపత్రిక 4వ అధ్యాయం 22వ వచనంలో వివరించబడింది. 40 సంవత్సరాలు ఫిలిష్తీయుల చేతిలోనున్న ఇశ్రాయేలీయుల్ని విడిపించడానికి దేవుడు నియమించుకున్న, అభిషేకించిన సంసోనుకు దేవుడు గొప్ప బలాన్ని, అధిక బలాన్ని అభిషేకము ద్వారా దేవుడిస్తాడు. ఇది సామాన్యుల బలము కన్నా ఎన్నో రెట్లు గొప్పది అని, ఈ బలము యొక్క గొప్పతనాన్ని న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం, 11వ వచనం, 17వ వచనంలో రుజువు చేస్తాడు. కానీ న్యాయాధిపతులు 16వ అధ్యాయం 19వ వచనంలో తాను దేవుని ప్రణాళికలో నుండి తొలగిపోయినప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయినట్లు చెప్పబడింది. సంసోనుకు దేవుడు అనుగ్రహించిన బలము అతని నియమించిన ప్రణాళిక ద్వారా దేవుడు అతనికి అనుగ్రహించిందే ఈ అభిషేకమని అక్కడ వ్రాయబడుతుంది. దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో 21 రోజులు ఉపవాసంలో ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని దర్శనం కొరకు ఎదురు చూస్తూ ఉండగా దేవుడు అద్భుతంగా దానియేలుకు అతడు ప్రార్థిస్తున్న ప్రార్థన ఫలితాన్ని, ఆ జవాబును తనకు అనుగ్రహించడానికి ప్రభువుని ఆయన చూస్తాడు. 10వ అధ్యాయం 18వ వచనంలో దేవుని తాకిడి వలన బలము తిరిగి పొందుకున్నట్లు ఆయన రాస్తాడు.
దేవుని ఉన్నత పిలుపు ఏర్పాటు ద్వారా ఆయన అభిషేకించి తన బలాన్ని ఇచ్చి నియమించిన వారి ద్వారా దేవుడు తన కార్యాలను జరిగించుకుంటారు. గనుక దేవుని ఏర్పాటులో మనం నియమించుకున్న వారిగా, దేవుడు ఏర్పరచుకున్న వారిగా దేవుని బలాన్ని పొందుకుని దేవుని మహిమలో హన్నా వలె, అబ్రహాము శారాల వలె, సంసోను వలె, దానియేలు వలె ప్రభు కొరకు మనం జీవించి ఆయన బలానికి మనమే ఒక బలమైన సాక్షులుగా ఉండడానికి తన ఉన్నత కృపను ప్రభు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.